ఎఫెసీయులకు రాసిన మొదటి అధ్యాయము 15 నుంచి 20 వచనములు. Wherefore I also, after I heard of your faith in the Lord Jesus and love unto all the saints, cease not to give thanks for you, making mention of you in my prayers, that the God of our Lord Jesus Christ, the Father of glory, may give unto you the spirit of wisdom and revelation in the knowledge of him, the eyes of your understanding being enlightened, that ye may know what is the hope of his calling, and what are the riches of the glory of his inheritance in the saints, and what is exceeding greatness of his power toward us who believe, according to the working of his mighty power, which he wrought in Christ when he raised him from dead and set him at his own right hand in the heavenly places. 15వ వచనం ఇలా అంటుంది. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఓకే, పౌలు ఏమంటుండంటే, నేను విని ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మీకు ఉన్న విశ్వాసం గురించి నేను విని ఉన్నాను. అనగా పౌలు స్థానిక పాస్టర్ కాదు, అపోస్తలులుగా ఉంటూ కొన్ని సంఘములను స్థాపించి కొన్ని స్థాపించబడిన సంఘములకు దేవుళ్ళను నడిపిస్తూ మిషనరీ వర్క్ చేసేవాడు, అనగా సువార్తను ప్రకటించేవాడు. అనేకమైన అన్యులకు సువార్తను అందింపజేయుటకు దేవుడు ఆయన్ని ఒక విశిష్టమైన మిషన్ మీద, అనగా ఒక ధ్యేయంతో ఆయనకి ఎన్నుకొని ఉన్నాడు. దాని వలన ఆయన ప్రతి సంఘములో అనేక సంఘములను బలపరుస్తూ అనేక సంఘములకు ఆయన వెళ్ళి బోధించకపోయిన సమయాలలో ఈ విధముగా పత్రికలు, అనగా ఉత్తరములు రాసి ఉన్నాడు. ఉత్తరముల ద్వారా ఆయన వారికి ఏమి దేవుని దగ్గర నుంచి రావాలో అది ఆ ఉత్తరములో వారికి రాసి పంపిస్తున్నాడు. వారికి దేవుని దగ్గర నుంచి ఏమి రావాలి అనే ఉత్తరము పంపించడం కన్నా మునుపు వారి నుంచి ఒక నివేదిక పత్రిక ఆయనకి అందింపజేయబడేది. మనుషుల మాట ద్వారా, లేక ఎవరైనా చెప్పడం వలన, లేకపోతే ఎవరైనా ఉత్తరం రాయడం. ఎందుకంటే పౌలు ఒక దగ్గర ఉండేవాడు కాబట్టి ఉత్తరం రాసే అవకాశం ఉండదు. సో ఎవరైనా ఆ ప్రాంతం నుండి, ఆ సంఘం నుండి పౌలు గారు కలవడానికి వెళ్ళినప్పుడు వేరే ప్రాంతములకు, ఆ ప్రాంతంలో ఈ సంఘంలో జరుగుతున్న విషయంలో చెప్పేవాడు. సో ఆ విధముగా ఏ పౌలైతే ప్రతి సంఘములో అనేకమైన విషయములు క్రీస్తు యేసు గురించి బోధించి ఉన్నాడో, ఆ పరిశుద్ధమైన పౌలే ఆయన లేని పరిస్థితిలో, ఆయన ఆ సంఘంలోనికి వెళ్ళలేనప్పుడు, ఆ సంఘానికి సమయానికి వెళ్ళలేనప్పుడు, ఆయన దేవుని పరిచర్యలో ఆయన ట్రిప్స్కి వెళ్ళుచుండగా ఆ సంఘములను వదిలేయకుండా వారు పోచున్న స్థితి గురించి ఆయనకి తెలుసుకుని ఆ స్థితికి సరిపోయినట్లు దేవుని ఆత్మతో ప్రేరేపించబడి దేవుని ఆత్మతో ఆ ఉత్తరములు రాసి ఉన్నాడు. సో ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఐ హర్డ్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు పట్ల మీకు ఉన్న విశ్వాసము నేను విని ఉన్నాను అని అంటున్నాడు. వారికి యేసు పైన ఉన్న విశ్వాసము గురించి పౌలుకి తెలియపరచబడింది. అనగా పాస్టర్లు విశ్వాసుల్లో ఏమైనా చూడాలి అంటే వారి విశ్వాసమే. ఎఫెసీ రాసిన పత్రికలో ఎఫెసీయుల యొక్క గొప్పతనం ఏంటంటే వారి యేసునందలి వారికున్న విశ్వాసము తిరిగి పౌలుకి తెలియపరచబడ్డది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అంటే వారు యేసుప్రభుని నమ్ముకున్నాను కాదు, నమ్ముకున్నందుకే వారు సంఘమై ఉన్నారు. యేసుప్రభుని అంగీకరించినందుకే వారు మీలాగే క్రైస్తవులు అయి ఉన్నారు. కానీ వారి యేసునందలి ఉన్న విశ్వాసం, అనగా ఆ రోజుల్లో అన్ని రకములైన కష్టములు, అన్ని రకములైన పర్సిక్యూషన్, హింసలు, చిత్రహింసలు సంఘముకి రోమా ప్రభుత్వం ద్వారా పెట్టబడుతున్నప్పటికీ వారికి దేవుని పట్ల, యేసు క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసము యొక్క స్టోరీస్, వారి యొక్క సాక్ష్యములు ఆయన వినగలుగుచున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఎఫెసీయులు రాసిన పత్రికలో ఎఫెసీయుల గురించి పౌలు పొగుడుచున్న విషయం ఏంటంటే వారు దేవునికి ఇష్టలై ఉన్నవారు అని. ఎందుకనగా విశ్వాసము లేని యెడల దేవుడికి ఇష్టలుగా ఉండలేడు. సో ఎఫెసీయులు రాసిన పత్రికలో ఎఫెసీయుల గురించి చెప్తూ నేను మీ విశ్వాసము గురించి విని ఉన్నాను, అనగా మీరు దేవునికి ఇష్టలై ఉన్నవారు, దేవునికి ఇష్టలైన జనాంగం మీరు అని చెప్తున్నాడు. సో విశ్వాసము పట్ల వారి యొక్క గుర్తింపు ఉంది. నా సంఘములో ఇక్కడ
మీరు వచ్చి దేవుని విషయం నేర్చుకుని ప్రతి వాడు, చిన్నవాడే పెద్దవాడేమి, చదువుకున్న వారేమి, చదువు లేని వారేమి, ఎవరైనాను మీ అందరిలో ఒకటే మాత్రమే దేవుడు చూస్తున్నాడు, అదే నేను చూస్తాను. ఏంటి అంటే మీ విశ్వాసము. మీ విశ్వాసము బట్టి మీరు చేయవలసిన మీ పనులు, విశ్వాసంలో మీరు ప్రతి ఒక్క పరిస్థితిని విశ్వాసముతో ఎదుర్కొనవలసి ఉన్నది. అప్పుడే మీరు కూడా దేవుని ముందు ఇష్టలుగా ఉంటారు. అండ్ లవ్ అంటు ఆల్ ద సెయింట్స్, ఫెయిత్ కాదు, దేవుని పట్ల విశ్వాసము మరియు మీ యొక్క సంఘ సభ్యులు అనగా మీ సహోదరులు, మీ సంఘంలో ఉన్న వారిపైన మీకున్న ప్రేమ గురించి కూడా విని ఉన్నారు. ఏం వింటున్నాడు పౌలు? ఎఫెసీయుల యొక్క విశ్వాసము, ఎఫెసీయులకి యేసునందలి ఉన్న విశ్వాసము మరియు సంఘము పట్ల భక్తుల పైన ఉన్న ప్రేమ, ఈ రెండు ఆయన పరిశుద్ధ గ్రంథములో వారి గురించి రాయబడి ఉన్నది అంటే అర్థం చేసుకోవాలి. If we call this the whole thing, this as a New Testament or the Bible or the Holy Scriptures, something pertaining to the people of Ephesus is been recorded in that book and still called that as a Holy Scripture. పరిశుద్ధ లేఖనముగా పిలువబడుచున్న ఈ బైబిల్లో ఎఫెసీయుల గురించి రాయబడిన ఈ వచనము పరిశుద్ధ లేఖనం కింద గుర్తించబడుతుంది. అంటే అర్థం ఏంటి? ఎఫెసీయులు చేసిన వారికి ఉన్న విశ్వాసము దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఒక పని అయి ఉన్నది, దేవుని మాట అయి ఉన్నది. ఎందుకంటే వారికి ఆ మాట బట్టే విని పని చేయుచున్నారు కనుక ఆయన మాట నిలబెట్టిన వారు, ఆయన మాట బట్టి వారు నిలిచినవారు అని వారి గురించి గొప్పగా దేవుని లేఖనంలో రాయబడి ఉన్నది. ఎప్పుడైతే సంఘముకు విశ్వాసము ఆ విధముగా ఉంటుందో దేవుని దృష్టిలో పరలోకములో జీవ గ్రంథములో మీ యొక్క పేర్లు ఆ విధంగా రాయబడతాయి, ఆ విధంగా చెప్పబడతాయి. సో ఒకటేమో ప్రభు యేసునందలి ఉన్న విశ్వాసము, రెండోది భక్తుల పట్ల ఉన్న ప్రేమ. భక్తుల పట్ల ఎట్లా విశ్వాసం ఉంటుంది? మనిషిని విశ్వసించామంటే వాడు తప్పకుండా మోసం చేస్తాడు. సో ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమించినప్పుడు ఇతరుడు బయట ఉన్నవాడు, ఆ వేరేవాడు నీకు మోసము చేయొచ్చు కూడా. అయినను విశ్వాసము ఎప్పుడు ఏమవుతుంది? విశ్వాసం ఉంటే మోసం చేసినప్పుడు ఇరిగిపోతుంది. దేవుని పట్ల విశ్వాసము ఎందుకు మనం ఎప్పుడు ఎరగదు? ఎందుకనగా దేవుడు ఆడిన మాటను జవదాటుడు కనుక, ఆయన చెప్పిందంటే తప్పకుండా నెరవేరుస్తాడు కనుక, ఆయన మాట పట్ల విశ్వాసము ఉంచిన ఎడల, ఆయన విశ్వసించిన ఎడల మనం ఎప్పుడూ నష్టపోము. జాగ్రత్త వినండి పిల్లలు, మీరెప్పుడూ దేవుని చెప్పుచున్న మాటలు కానీ మీరు విని నమ్మి విశ్వసించిన ఎడల మీకు ఎప్పుడూ అది మీకు ఏంటది లాస్ తీసుకురాదు. ఇఫ్ యు బిలీవ్, నష్టం కలగదు మీకు. ఇఫ్ యు బిలీవ్ అండ్ ట్రస్ట్ హిజ్ వర్డ్, హీ విల్ నెవర్ చీట్. మనిషి పట్ల విశ్వసిస్తే ఎవరైనాను మనకు మోసగిస్తారు, కానీ దేవుని పట్ల విశ్వాసము నీకు ఎప్పుడూ మోసము కలగదు. ఆయన అన్న మాటలు ప్రతి ఒక్కటి నీ పట్ల నెరవేర్చబడుతుంది. సో ఒకటి దేవుని క్రీస్తు యేసునందలి వారికి ఉన్న విశ్వాసం గురించి విన్నాడు, రెండోది వారితోటి భక్తుల యొక్క మీద వారికి ఉన్న ప్రేమ గురించి విన్నాడు. విని ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ 15 నుంచి 23 వచనములు ప్రార్థన అయి ఉన్నది. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పౌలు. జ్ఞానోదయము కలిగించుటకు క్రీస్తు యేసు వలన వచ్చుచున్న ఆ యొక్క ఆశీర్వాదము, క్రీస్తు యేసు వలన మనకు అనుగ్రహించబడుచున్న ఆశీర్వాదము అనగా జ్ఞానోదయం అనే ఆశీర్వాదము మనకి రావాలని పరిశుద్ధమైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆలోచించండి, 8 ఆశీర్వాదములు ఉంటుండగా జ్ఞానోదయం గురించి ప్రార్థన చేస్తున్నాడు. నీకు అడాప్ట్ చేయడం కోసం ప్రార్థన చేయట్లేదు, నీకు ఎన్నుకోవడం కోసం ప్రార్థన చేయట్లేదు, నీ విమోచన గురించి ప్రార్థన చేయట్లేదు. జాగ్రత్త వినండి, నీకు విమోచించడానికి ప్రార్థన చేయట్లేదు, నీకు క్షమించడానికి ప్రార్థన చేయట్లేదు, నీ ముద్ర గురించి ప్రార్థన చేయట్లేదు, నీకు ఆయనకున్న గ్యారంటీ గురించి ప్రార్థన చేయట్లేదు. కేవలం ఒక్క విషయం గురించి ప్రార్థన చేస్తున్నాడు. అదేంటి అంటే జ్ఞానం. ఎందుకనగా ఇప్పుడు వరకు మీరు ఆయనే మన ఇన్హెరిటెన్స్, ఆయనే మన స్వాస్థ్యము అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ఆయన స్వాస్థ్యం అని ముందుకెళ్ళి ఈ ప్రార్థనలో చెప్తాడు మనకి పౌలు. ఓకే, సో ఆయన చేయుచున్న ఎఫెసీ పత్రికలో 6 అధ్యాయాల్లో ఇది మొదటి ప్రార్థన.
రెండో ప్రార్థన 3వ అధ్యాయంలో చేస్తాడు, 14 నుంచి 21 వచనముల వరకు రెండో ప్రార్థన చేస్తాడు రెండోసారి ఆ సంఘం నిమిత్తమై. ఇప్పుడు మొట్టమొదటి ప్రార్థన 15వ వచనంలో చేస్తున్నాడు. ఏమని? నేను మీ యొక్క విశ్వాసము గురించి, క్రీస్తు యేసునందున ఉన్న మీ విశ్వాసం గురించి విని ఉన్నాను, మరియు మీ తోటి భక్తులపైన ఉన్న మీ యొక్క ప్రేమ గురించి. ఎఫెసీ సంఘం చెందిన వారు, ఆ భక్తుల యొక్క గుర్తింపు 2 విషయములు బట్టి ఉన్నది. ఆ 2 విషయములు బట్టే జాగ్రత్తగా, ఆ 2 విషయములు బట్టే వారు పరిశుద్ధ లేఖనములో వారి గురించి రాయబడింది. ఒకటి విశ్వాసము, రెండోది తోటి భక్తుల పట్ల వారికున్న ప్రేమ. పౌలు అవి విని వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. సో మనం ఆయన ఏం ప్రార్థన చేశాడో తెలుసుకున్నాము. కానీ మనము గ్రహించాల్సింది ఏందనగా, పరిశుద్ధ లేఖనములో దేవుడు పౌలు చేసిన ప్రార్థనని నమోదు చేసి ఉన్నాడు. ఎందుకనగా ఈ పరిశుద్ధ గ్రంథములో అనేక మంది ప్రార్థనా పరుల యొక్క ప్రార్థనలు రాయబడి ఉన్నవి. ఎందుకనగా ప్రార్థన కేవలం విశ్వాసం బట్టే చేస్తారు. నామకార్థన ప్రార్థన చేస్తారు, అది ప్రార్థనే కాదు. ఇప్పుడు నామకార్థపు క్రైస్తవులు అని ఏం లేదు. కేవలము క్రైస్తవ మతములో క్రైస్తవుడుగా, తన మతంని క్రైస్తవుడుగా చెప్పుకుంటున్నాడు, కానీ వాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అనగా విశ్వాసం ఉండాలి. ఎవరి పట్ల విశ్వాసం ఉండాలి? మరి వాడు నామకార్థపు క్రైస్తవుడు, అవిశ్వాస అయిన క్రైస్తవుడు అంటాడు. ఏ విధంగా క్రైస్తవుడు అవుతాడు? క్రైస్తవుడు అంటేనే విశ్వాసం బట్టి క్రైస్తవుడు అవుతాడు. సో విశ్వాసం లేని ఎట్లా వాడు క్రైస్తవుడే కాడు. సో అపోస్తులైన పౌలు యొక్క ప్రార్థన ఈ యొక్క ధర్మశాస్త్రంలో రాయబడ్డది. అలాగే అనేక మనుషుల యొక్క ప్రార్థనలు ఈ ధర్మశాస్త్రంలో లిఖించబడి ఉన్నది. ఎందుకనగా ప్రార్థన విశ్వాసముతో కూడినది. దేవుని పట్ల విశ్వసించిన వాడే ప్రార్థన చేయగలడు. కష్టం వచ్చిందనుకో ప్రార్థన చేస్తాం, నష్టం వచ్చిందనుకో ప్రార్థన చేస్తాం. కానీ చాలా భయంకరమైన స్థితి, ప్రాణము కోల్పోయే స్థితిలో ఉన్నామనుకో, అప్పుడు ప్రార్థన చేయాలనే బుద్ధి రాదు. ఎందుకనగా అలా జాగ్రత్తగా వినండి, అలాంటి స్థితి మనకి ఎందుకు వస్తుంది అనగా, మనలో పరిపూర్ణమైన విశ్వాసము ఉండదు కనుక. ఎంత ఆ యొక్క పరిస్థితి తీవ్రతలో ఉన్నను నీవైనను ప్రార్థన చేసావంటే నీవు సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉన్నవాడు. వారు చనిపోయినప్పుడు కూడా వారు యేసుని వదలలేదు, యేసుని విశ్వసించారు. తన భార్యని సింహములు బోన్లో అక్కడ వేసి అందరి ముందు సింహాలు వారిని చీల్చి తినేస్తుండగా వారు క్రీస్తుని నమ్మారు, వారు పాటలు పాడారు. సిలువ మీద కాలుతూ వారు పాటలు పాడారు. ఇది వెరితనం కాదు. చూడండి, ఆలోచించండి. ఒక మనిషికి వెంబడించిన 12 మంది ఆయన చనిపోతే కాకుండా వీరు కూడా చనిపోవడానికి వారు పిచ్చోళ్ళు అయి ఉండాలి. సరే, వారికి ఏదో పేరు పలుకుబడి అపోస్తలుని పేరు వచ్చిందని వారు చేశారు అనుకో. వారి గురించి దేవుని గ్రంథంలో రాయబడ్డది, వారు చేసిన గొప్ప గొప్ప పనుల గురించి, వారు అపోస్తలుగా దేవుడు నియమించున్నాడు. ఓకే, కానీ వారి బోధ విన్న సంఘములు అనేక మంది ప్రాణములు కోల్పోయారు. యేసును అంగీకరించినందుకు వారిని చంపేశారు రోమా ప్రభుత్వము. చంపుచున్నప్పుడు కూడా వారి నోటి నుంచి పాటలు పోలేదు, వారి నోటి నుంచి ప్రార్థన పోలేదు. అది విశ్వాసమే ఒక మనిషికి అలా చేయగలదు. అట్టి విశ్వాసము ప్రతి వానిలో ఉండాలి. అలా విశ్వాసం ఉంటేనే తప్ప దేవునికి ఇష్టడుగా ఉండవు. అలాంటి విశ్వాసం ఉంటేనే తప్ప ప్రార్థన చేయవు. అటువంటి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడే నీ యొక్క ప్రార్థన గురించి కూడా బుక్ ఆఫ్ రిమెంబరెన్స్లో నమోదు చేయబడుతుంది, అనగా జ్ఞాపకార్థపు పుస్తకములో లిఖించబడుతుంది. నీ పరిస్థితి బట్టి నువ్వు ప్రార్థన చేసి విశ్వసించినప్పుడు అది ఎవ్వరికి తెలియదు, నీకు దేవుడికే. నీవు ఆ స్థితి నుంచి బయటకు వచ్చేస్తావేమో, కానీ అది మాత్రము దేవుని జ్ఞాపకం ఉంచుకుని ఆ యొక్క విషయం నీ ప్రార్థన రాస్తాడు. ఏ విధముగా అయితే అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన రాయబడ్డదో ధర్మశాస్త్రంలో, అలాగే జ్ఞాపకార్థ పుస్తకములో మనము దేవుని పట్ల ఉన్న విశ్వాసము, మన విశ్వాసం ఎటువంటిది? ఆ ప్రభువా నా కుమారుడికి మంచి మార్క్స్ ఇవ్వు, నాకు భర్తకు మంచి చూసుకో, ఇది విశ్వాసంతో ప్రార్థన చేస్తావు. ఇది కేవలం విశ్వాసంతో కాదు, ఇది ఏంటి? ప్రొటెక్షన్ గురించి, వారికి ఏమి హాని కలగకుండా నుంచి దేవుని పట్ల విశ్వసిస్తావు. కానీ ఎప్పుడైతే ఒక ఘోరమైన పరిస్థితిలో చిక్కుకున్నాం అనుకో, అది ఏమవుతుందో తెలియనప్పుడు ఏం చేస్తావు? ఏడుస్తావు, అంతే, ప్రార్థన చేయము. కానీ అప్పుడు కూడా ప్రార్థన చేసిన వాడే
దేవుని విశ్వాసము కలిగి ఉన్నవాడు. వాని గురించి దేవుడు లేఖనంలో రాయబడుతుంది వాని గురించి. సో దే వర్ నోన్ ఫర్ 2 థింగ్స్, విశ్వాసము, తోటి వారి యొక్క ప్రార్థన. ఎంతమంది ఈ రోజుల్లో మన యొక్క సంఘములలో ప్రార్థనా పరులు ఉన్నారు? ఎంతమంది ప్రార్థన చేయవారు ఉన్నారు? సంఘంకి వెళ్తాం, సంఘం పనులు చేస్తాం, సంఘంలో దేవుని పట్ల విత్తుతాము, ఎడిషనల్గా విత్తుతాము, సంఘంలో ఉన్న ప్రతి పనికి పరిచర్య గురించి విత్తుతాము, రొట్టి ద్రాక్షరసం భుజిస్తాము, అన్నీ ఉన్నాయి. కానీ ప్రార్థన చేయు విశ్వాసులు ఎంతమంది? ఒకసారి 16వ వచనం చదువు. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సో అనగా పౌలు ఏమంటున్నంటే, నేను నిరంతరము ప్రార్థన చేయుచున్నాను. ఎవరి గురించి? వారి గురించి. The prayer life of a believer should be not just the petitions. అనగా విశ్వాస యొక్క ప్రార్థన ఎప్పుడు విజ్ఞాపనే ఉండకూడదు. ఆలోచించండి, మన ప్రార్థన అంతా ప్రభా నాకు ఇది, ప్రభా నాకు అది, ప్రభా అది చేసి పెట్టు, ప్రభా ఇది చేసి పెట్టు, ఇదంతా దేవుని బట్టి విశ్వసించినదే. కానీ మన యొక్క ప్రార్థన ఎప్పుడు కేవలం పిటిషన్ గురించి ఉండకూడదు. రెండో విషయం, మన ప్రార్థన దేవుని తెలియని వారి గురించి, పరిత్రాణం గురించి ప్రార్థన చేస్తాం కదా. ఈ లోకం నశించిపోకుండా ఉండడానికి కోసం ప్రభా అన్యుల్ని రక్షించి ప్రభా అని ప్రార్థన చేస్తాం, అవునా కదా? కానీ సంఘము గ్రహించాల్సింది ఏంటనగా, నీవు తెలియని వారి గురించి ప్రార్థన ఎంత చేస్తావో దానికన్నా అత్యధికముగా తెలిసిన వారి గురించి, రక్షణ పొందని వారి గురించి ఎంత ప్రార్థన చేస్తావో రక్షించబడిన వారి గురించి దానికన్నా అత్యధికంగా చేయాలి. అదే నీవు వారి పట్ల చూపుచున్న ప్రేమ. నీవు వారి గురించి ప్రార్థన చేస్తున్నావు అర్థం ఏంటి? ప్రార్థన ఎవరి గురించి చేస్తున్నప్పుడు జనరల్గా ఎక్కువ మన ప్రార్థనలో మెజారిటీ ఆ క్వాంటిటీలో, అనగా ఆ యొక్క అధిక పరిమాణంలో, ఆ పరిమాణంలో అత్యధికంగా ఎవరి గురించి ఉంటుంది? నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి, అవునా కదా? తర్వాత ఓకే పాస్టర్ గారు చెప్పారు అట్లా విన్నాడు దేవుడు, ముందు దేవునికి స్తుతించేద్దాం, దేవునికి వచ్చేసేపు ఆరాధించేద్దాం. సో కొంచెం దేవుని గురించి ప్రార్థన చేస్తాం, కొంచెం సంఘం మాకు బిల్డింగ్ ఇచ్చే, మాకు అది ఇచ్చాను. కానీ ఇక్కడ లేఖనం ఏం సెలవిస్తుందంటే, రక్షించబడిన వారి గురించి ప్రార్థన చేయాలి. ఆలోచించండి, పరిశుద్ధాత్ముడు వచ్చి పనిచేసి ఒక అన్యుడికి లేక ఒక అవిశ్వాసికి దేవుడు క్రీస్తునందు నడిపించాడు, విశ్వాసిగా ఉంచాడు. వాడు తిరిగి బ్యాక్ స్లైడ్ అయిపోతే, అనగా వెనక పడిపోతే విశ్వాసము నుండి నీవు చేసిన ప్రార్థన ఏం ఫలితం అవుతుంది? దేవుడు చేసిన త్యాగం ఏం ఫలితం అవుతుంది? నీవు అటు నింపుకుంటా దేవుని యొక్క రాజ్యం విస్తరిస్తాను అంటూ ఇటు ఉన్న రాజ్యం ఎరగొట్టుకుంటున్నావు. అందుకోసమే నీకు వారి పట్ల ప్రేమ ఉన్నవాడివైతే వారి గురించి పేరు పేరున ప్రార్థన చేయాలంటున్నాడు. అది అటువంటి ప్రార్థన నీవు చేస్తే నీకు వారి పట్ల దేవుని గుర్తించే ప్రేమ ఉన్నట్టు. వారికి సిస్టర్ నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, మీరేం భయపడి, నువ్వేం చెప్పవసరం లేదు. నీ యొక్క ప్రార్థన వారిని రక్షిస్తుంది, వారి కుటుంబం రక్షిస్తుంది, వారి కుటుంబంలో దేవుని పట్ల విశ్వాసం లేని వారిని విశ్వాసము తీసుకొస్తుంది. కానీ అత్యధికముగా నీవు దేవుని దృష్టిలో నీవు గుర్తించబడతావు. సో ఇట్స్ నాట్ ఓన్లీ ప్రేయింగ్ ఫర్ ద లాస్ట్ దట్ మ్యాటర్స్. రక్షణ లేని వారి గురించి, ఆ రక్షణ లేని వారి గురించి కూడా మనం ఎక్కువ ప్రార్థన చేయము, ఎప్పుడో ఒకసారి గుర్తుకొస్తే చేస్తాం కదా. కానీ రక్షించబడిన వారి గురించి ప్రార్థన చేయాలి. సంఘములో అనేక మంది, ఇక్కడే కదా ప్రపంచంలో ఎక్కడైనా సంఘంలో అనేక మంది వస్తారు వెళ్ళిపోతారు. ఆ యొక్క వచ్చి వెళ్ళిపోయిన సమూహంలో ఒక సమూహం ఉంటుంది. వచ్చినప్పుడు మాత్రము మా చర్చ్ అంటే ఏమనుకున్నాం, మా అయ్యగారు అంటే ఏమనుకున్నాం, మేము ఇట్లా దర్శనం చూసినాము. మరి ఇన్ని చూసి ఇప్పుడు ఏం కనబడ్డది? ఎప్పుడైతే వారికి సంఘములో ప్రేమ ఉండదో అప్పుడు వారికి మనస్పర్ధలు వచ్చి వారు వదిలి వెళ్ళిపోతారు. అప్పటి వరకు గొప్పగా చెప్పిన వారందరూ వారికి నచ్చని విషయం జరిగినప్పుడు, వారికి అవమానకరమైనది ఏదైనా జరిగినప్పుడు వారు ఆ స్థలం వదిలి వెళ్ళిపోతారు. సో రక్షించబడి నీ సంఘములో ఉండి విత్తి నీతో పాటు పనిచేసి ప్రార్థన చేసి నేడు వాడు లేడు, ఎందుకనగా నువ్వు ప్రార్థన చేయలేదు. రక్షించబడిన ఆ యొక్క సమూహము గురించి, పరిశుద్ధుల గురించి వారికి ప్రేమ ఉంది కనుక వారు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసేవారు. అందుకే పౌలు వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మీకు వారికి చూడండి, ఆ రోజుల్లో
దేవుని సువార్త ప్రకటించాలని వారికి ఉన్నదంతయు అమ్మేసి అపోస్తుల కాళ్ళ దగ్గర పెట్టేశారు కదా. ఈ రోజుల్లో ఎవరు అట్లా చేయరు. సో ఆ సంఘం కాదండి ఈ సంఘము అని అంటారు. సో నీవు అలాగే యేసుప్రభువు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అని. మన ఇంటి పక్కన ఉన్న నైబరు ఒక అన్యుడో లేకపోతే అవిశ్వాసం అనుకో, వానికి ప్రేమించడం మన వల్ల కాని పని. సరే, అది పక్కన పెట్టి ఆఖరి సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా మన సంఘంలో ఉన్న రక్షణ పొందిన వారిని కూడా ప్రేమించలేకపోతున్నాం. ఎందుకు అనగా మనకి దేవుని రాజ్యము నష్టపోతుందనే విషయం గ్రహింపు లేదు కనుక, దేవుని సంఘము నష్టపోతుందనే విషయము గ్రహింపు లేదు కనుక మనం ప్రార్థన చేయము. సో పౌలు అంటున్నాడు, నేను ఆపకుండా ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎట్లా మానక? ఈరోజు నుంచి మీరు మానకుండా మీకు తెలిసిన వారందరి గురించి ప్రార్థన చేయాలి. పలానా కుటుంబంలో పలానా కొడుకు రావట్లేదు, ప్రభు వాడు ఎందుకు రావట్లేదు, అక్క మీ అబ్బాయి ఎందుకు రావట్లేదు అని అడగండి. ఆ ముందే బాధ ఉంటుంది, అక్క కొడుకు రావట్లేదు, కూతురు రావట్లేదని. సో పలానా భర్త దేవుడు లేడు, వారి కుటుంబం రక్షణ లేదు అని వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు నీ గురించి తన లేఖనంలో, తన పుస్తకంలో రాయబడతావు. నీ పేరు, నీ విశ్వాసం గురించి, నీకు తన యొక్క రక్తము చేత కొనబడిన ఆ యొక్క ఏంటిది భక్తుల యొక్క ప్రేమ నమోదు చేయబడుతుంది. దే వర్ ఆల్ గ్రేట్ మెన్ ఆఫ్ ప్రేయర్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఈ విధంగా ప్రార్థన చేయవారు అనేకులు ఉన్నారు. ప్రార్థన అనేకులు, యూదులందరూ ప్రార్థన చేసేవారు. కానీ ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనలు ఎక్కడైతే ఎందుకు నమోదు చేయబడ్డదనగా ప్రతి వాని ప్రార్థన ఇతరుల గురించి చేయబడిన ప్రార్థనే. ఏలియా ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన చేశాడు. ఇన్ఫ్యాక్ట్ మోషే, యెహోషువ ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ పెద్దలు నిల్చోబెట్టి సాష్టాంగ నమస్కారం పడతారు. సాష్టాంగ పడిపోయి నమస్కరించి వారికి బ్రతిమలాడతారు, తిరిగి ఐగుప్తుకి వెళ్ళకండి అని. ఇదేం పిచ్చి ఆలోచించండి. ఇద్దరు నాయకులు, ఒకడు విమోచన కలిగింపజేసి బానిసత నుంచి విడుదల చేసి 40 సంవత్సరములు దేవునితో నడిపించిన వాడు, రెండో వాడు వాగ్దాన భూమిని స్వాధీనపరిచి వారిని పంచినవాడు. ఇద్దరు నాయకులు ఇజ్రాయెల్ యొక్క పెద్దల ముందు నిల్చుని పడుకుని సాష్టాంగ నమస్కరించి వారికి బ్రతిమలాడుతుంటారు. ఏమని? తిరిగి ఐగుప్తు వెళ్ళకండి అని. పోతే పోరా అంటాడు నేనైతే కదా. వేరే పాస్ ఏ పాస్ అంటాడు, అట్లా కాదమ్మా రావాలమ్మా అంటాడు. ఎక్కువ మాట్లాడానుకో ఏం చేస్తాడు, పో నష్టమైపోతావు, నశించిపోతావు పో. బట్ దే నాట్ ఓన్లీ ప్రేడ్ గాడ్. ఎందుకు అస్తమానం సనిగేవారు మోషే మీద. అటువంటి సనిగుచున్న మనుషుల పట్ల మోషే ఏం చేస్తున్నాడు, వారి నశించిపోకుండా ఉండాలని, ఏ దేవుని యొక్క హస్తమైతే వారిని విమోచించి విడుదల చేసి బానిసత్వం నుంచి తీసుకొచ్చిందో తిరిగి వారి అట్టి బానిసత్వం పడిపోకుండా ఉండాలని ప్రార్థన చేశాడు. అందుకే మోషే ప్రార్థన గురించి రాయబడ్డది, అందుకే దావీదు ప్రార్థన గురించి రాయబడ్డది, అందుకే ఏలియా ప్రార్థన గురించి, దానియేలు ప్రార్థన గురించి, పౌలు ప్రార్థన గురించి, పేతురు ప్రార్థన గురించి, యేసు క్రీస్తు యొక్క ప్రార్థన గురించి కూడా రాయబడినది. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతయు ఆయన యేసు యొక్క గొప్ప డైలాగ్ నడుస్తుంటుంది, సంభాషణ తండ్రితో ఆయన సంభాషించడం, ఆ ప్రార్థన రాయబడి ఉంటుంది. ప్రేయర్స్, ప్రార్థనలు 2 రకములుగా ఉంటాయి. ఒకటి కృతజ్ఞత ప్రార్థన, రెండోది మన నివేదికలు. అవునా? అంటే మన యొక్క దేవుడు చేసిన దాన్ని బట్టి ప్రార్థన. ఎప్పుడు ప్రభా నాకు ఇది ఇవన్నీ ఇచ్చేసిండు, దాని మీద ఒక్కసారి కూడా ఇచ్చిన థ్యాంక్ యూ లార్డ్ అంటావు, లేకపోతే ఒకరోజు ఇక పాస్టర్గా టైం ఇచ్చారు అని చెప్పి కొంచెం సాక్ష్యం చెప్తావు. దేవుణ్ణి కానీ ఒక భక్తుడు అంటున్నాడు, ఎప్పుడైతే క్రైస్తవుడు దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వాడు కానీ నోరిప్పి ప్రార్థన చేస్తూ దేవుడు చేసిన మేలన్నీ ప్రార్థన చేయడానికి ప్రయత్నిస్తే వాడి ప్రార్థన చాలా పొడవవుతుంది. వాడికి ఎప్పుడు తెలియదు నాకు ఇంత పెద్ద ప్రార్థన వస్తుందా అని. దేవుడు నీ పట్ల చేసిన మేళ్లను కానీ జ్ఞాపకము చేసుకుని నీవు దాని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఇంత పెద్ద ప్రార్థన అవుతుంది. ప్రార్థన రాని వారందరికీ ప్రార్థన వస్తుంది, దేవుడు చేసిన మేల్ని కానీ నువ్వు గుర్తుకు తెచ్చుకుంటే. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా నా అంతరంగమా దేవుడు చేసిన మేలుని దేనిని
ఒకటి వాక్యం చదువుతాం కదా, లేకపోతే ఆ గోడ మీద పెట్టేస్తాం. క్రైస్తవులు గిఫ్ట్లు ఇస్తే చాలా చీపెస్ట్ గిఫ్ట్లు ఇస్తారు, కానీ చాలా వాల్యుబుల్. ఎప్పుడేం అనలేడు దాన్ని. ఏంటి? వాక్య పఠనం. దేవుని వాక్యం నాడు పెడతాడు, ఏమి ఇచ్చిన వాక్యం అని అనలేడు కదా. గోడకు పెట్టుకొని ఉంటాడు ప్రతి క్రిస్మస్కి. ఇంట్లో అమ్మ దాన్ని దులిపేస్తుంటుంది, మళ్ళీ పెట్టేస్తుంటుంది, కానీ కనీసం రోజు ఒకసారి కూడా దాన్ని చదవరు. కానీ దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన దేవుడు చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసినాం అనుకో. ఆలోచించు, నీవు ఎంతసేపు ప్రార్థనలో ఉండవచ్చు, నీ ప్రార్థనలో దేవుడిని ఎంత స్తుతించవచ్చు, ఎంత కృతజ్ఞుడుగా ఉండవచ్చు నువ్వు. సో కృతజ్ఞతలతో దేవుని ప్రార్థన చేయాలి. తర్వాత నీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాలి. ఫస్ట్ నీ యొక్క థ్యాంక్స్ గివింగ్ ఉండాలి, నీ కృతజ్ఞత ప్రార్థన ఉండాలి. తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తా చెప్పండి, మీ యొక్క అవసరతల లిస్ట్ పెద్దదా, దేవుని చేసిన మేలు యొక్క కృతజ్ఞత లిస్ట్ పెద్దదా? ఇప్పుడు ప్రార్థన చేయడానికి టైం చూసుకున్నావు కదా, పిల్లలు వచ్చేస్తారు, అన్నం ఉండాలి, ఓకే, ప్రార్థన మొదలుపెట్టావు. ఇప్పుడు ఈ ప్రార్థన పెరిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తావు? అమ్మో నా లిస్ట్ ఇంకా ఇది ఉంది, ఇదంతా ఎప్పుడవుతుంది అని చెప్పి ఏం చేస్తాం మనం? దేవుణ్ణి కృతజ్ఞత తగ్గించి మనది పెట్టేస్తాం. ఫస్ట్ ఇది వినేసే ప్రభా, తర్వాత నువ్వు చేసింది ఇంక. అందుకే యేసు ప్రభు అంటాడు, నీ తండ్రికి అన్నీ నీ అవసరాలు తెలిసినవి. నీవు ఎప్పుడెప్పుడైతే కృతజ్ఞతల స్తుతులు చెల్లిస్తుంటావో నీ లిస్ట్లో ఏమి పోయినా పర్వాలేదు, అవన్నీ కవర్ అయిపోయినది ఇంట్లో. ఎందుకంటే ఆయన చేసిన మేల్ని దేన్ని మరొక జ్ఞాపకం చేసుకుని ప్రభావ నేను ఇంకెన్ని మూరుకుని ముందే జ్ఞాపకం తక్కువ ప్రభావ, ఎన్నెన్నో మర్చిపోతాను, చెడన్ని గుర్తుకుని మంచి ఇప్పుడు మర్చిపోతుంటాను, ఇన్ని మేలు చేసే ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుని తన యొక్క చేసిన పనుల గురించి కృతజ్ఞతలు చెల్లిస్తుంటే నీవు పెట్టుకోవాల్సిన ఆ విజ్ఞప్తిలో పాయింట్స్ రాకపోయినా పడకపోయినా పర్వాలేదు, యేసు అన్నిటిని కవర్ చేస్తాడు. సో కృతజ్ఞత ప్రార్థన చేయాలి. తర్వాత మన యొక్క విజ్ఞాపన చేసుకోవాలి. విజ్ఞాపన చేసుకోలేకపోయినా పర్వాలేదు, గాడ్ హ్యాస్ గాట్ ఇట్ ఆల్ కవర్డ్. యేసు సమస్తముని చూసుకుంటాడు. పాట పాడతాం, అన్నిటినీ చూచుకోను, కానీ నమ్మో, నువ్వే చూసుకుంటావు ప్రభా, ఇగో ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని చెప్పి. సో దేవుడు అన్నిటిని ఆయన చూసుకుంటాడు నిన్ను అని నీకు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అర్థమైందా? నీవు దేవునికి ఇచ్చుచున్న నీ యొక్క ఏంటది రిక్వెస్ట్ లిస్ట్ అనగా నీ విజ్ఞప్తి కన్నా నీవు కృతజ్ఞతాస్తుతులు అత్యధికంగా చెల్లించిన వాడవైతే దాని అర్థమైంది తెలుసా? ఇవన్నీ చేసిన వాడు ఇవి చెయ్యడా అని చేస్తున్నట్టు. దేవుడు అంటాడు, వీడికి ఉన్నను చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా, ఇంకా వాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని దేవుడు ఇవన్నీ కాక నీకు తెలియనివి కూడా కొన్ని ఇంకొక లిస్ట్ దేవుడు పెట్టున్నాడు. అది కూడా అందుకే అంటున్నాడు, మనము ఏమి ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక పరిశుద్ధాత్ముడు మూలుగుచు మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు యేసు చేసిన పనుల గురించి కృతజ్ఞత, ప్రభా నువ్వు అని రక్షించని స్తోత్రం, దీన్ని రక్షించని స్తోత్రం, దీన్ని కారిచ్చని స్తోత్రం అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు నీకు తెలియని విషయంలో కూడా మూలుగుతూ నీ గురించి నీ యొక్క ఆ లిస్టు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే నీవు కానీ ఈ లిస్ట్ని మెయింటైన్ చేసావంటే ఆ లిస్టు ఆయనే చేస్తాడు. ఈ లిస్ట్ ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే దేవుడు నీ పక్షమున నీ యొక్క మాటని విని ఆయన చేసి ఉన్నాడని, ఆయనతో నీ ఫ్రెండ్షిప్ బట్టి, ఆయనతో నీకున్న గౌరవం బట్టి, ఆయన పట్ల నీకున్న భక్తి బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆయన ఇంకొక వైపు నీకు తెలియనివి నీవు కొద్దిసేపే చేస్తావు. ఇప్పుడు ఈ విజ్ఞాపన చేస్తావు, అమ్మా ఈరోజు పెట్టినావు, ఓకే గంట సేపు నడుస్తుంది ఇది కదా, ఈరోజు 10 నిమిషాలు చేసినావు, గంట ఇది నడిచింది. కానీ ఒకవేళ గంట ఇది నడిచి 10 నిమిషాలు నడిచింది ఇంకో మిగతా లిస్ట్ అంతా మిగిలిపోయింది కదా. కానీ నువ్వు గంట కాదు 2 గంటల లిస్ట్ ఉన్నను, ఇంకా లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ అంతా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఇస్తాను అన్నాడు దేవుడు. మరి దాని సంగతి ఏంటి? దివారాత్రులను ప్రార్థన చేయమన్నాడు, రాత్రి పగులు ప్రార్థన చేయమని లిస్ట్ పట్టుకుని, ప్లస్ ఇంత చేసినాక ఆలోచిస్తాను, నీ విశ్వాసం పడి నేను పని చేస్తాను అంటాడు.
కానీ పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తే, యేసు నీ పట్ల విజ్ఞాపన చేస్తే, నేను తండ్రికి ఏది అడిగినను అది సమస్తము ఇస్తాడు అంటున్నాడు. అందుకే మనము ఈ లిస్ట్ని ప్రార్థన చేసే బదులుగా మనము ఆయన చేసిన పనుల గురించి ఆ యొక్క కృతజ్ఞతాస్తుతులు అత్యధికంగా చెల్లించామంటే, మనం పడుకున్నాక మన ప్రార్థనకు అర్ధ గంటలు అయిపోయిన తర్వాత దివారాత్రములు యేసు మన గురించి ప్రార్థన చేస్తుంటాడు. ప్రార్థన ఒకటి కృతజ్ఞత ప్రార్థన, రెండోది మన విజ్ఞాపనం. రెండోది ఈ భక్తుల గురించి ప్రార్థన చేయడం. ప్రభా, మా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ దీవించే ప్రభా, వాళ్ళ కష్టాలన్నీ చూసే ప్రభా. నీది మాత్రం ఇంత పెద్ద లిస్టు, వాళ్ళది మాత్రం అందరిది ప్రభా. మన క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, ప్రభా నీ కోట్ల కొద్ది స్తోత్రం. ఎందుకు అన్నిసార్లు స్తోత్రం చెప్పాను కాబట్టి, కోట్లు ఇంటూ స్తోత్రం. ఏదో కోట్లు సార్ అంటారా? నువ్వు చాలా తెలిపోయినాడు. స్తుతులు టు ద పవర్ ఆఫ్ కోట్లు, ఇంకా ఎక్కువైపోయింది. కోట్ల కొద్ది స్తోత్రం, నీ మొహం స్తోత్రం. ఓ 15 నిమిషాలు స్తుతించలేవు, కోట్ల కొద్ది స్తోత్రం అంటే మురిసిపో, కోటి స్తోత్రములు ఇచ్చాడు నా కొడుకు అని దేవుడు లెక్కడు. 1 2 3. అప్పుడు ఏమవుతుంది తెలుసా? అబద్ధికులం అవుతాం. కోట్ల కొద్ది స్తోత్రం అన్న ఒకరోజు కూడా ₹1,00,000 స్తోత్రం ఇవ్వలేదు నువ్వు జీవితంలో. సో దేవుడికి ఏమి ఇస్తున్నట్టు? అబద్ధ ప్రార్థన చేస్తున్నట్టు. అందుకే అట్లా కాదు. సో కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఎలాగే స్తుతిస్తామో, మనము మన సంఘంలో ఉన్న భక్తులు యొక్క పేరున ప్రార్థన చేయాలి. ఐ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ. చూడండి, పౌలు రాసినప్పుడు పలానా గురించి రాస్తాడు. వాడిని మర్చిపోలేదు నేను, వాడు చేసిన మేలు బట్టి నేను విన్నాను. ఆయన పలానా చాలా సహాయం చేశాడు, పలానా పని చేశాడు, పలానా దుర్మార్గ పని చేశాడు, దేవుడు వాడి పని చెప్తాడు, అది కూడా రాస్తాడు. అంటే అర్థం ఏంటి? పేరున ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని పనికి చెయ్యొత్తు ఇచ్చిన వారి గురించి రాస్తూ చెప్తున్నాడు. అలాగే ప్రార్థన కూడా నీది అలాగే ఉండాలి. ఎప్పుడైతే నీవు అలా ప్రార్థన చేస్తావో, జాగ్రత్త వినండి, నీవు నీ గురించి సపోజ్ ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం, కానీ సంఘంలో ఉన్న వారందరూ నీ గురించి 5 నిమిషాలు ప్రార్థన చేస్తే, నీ గురించి ఎంత పెద్ద ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళింది ఆలోచించి. అర్థమవుతున్న మాటలు? దట్స్ కాల్డ్ ద కార్పొరేట్ ప్రేయర్. అంటే సామూహిక ప్రార్థన. అందరు సమూహంగా కలిసి మనం ఒకరి గురించి ఒకరి పేరున ప్రార్థన చేస్తే, మన గురించి వారు ప్రార్థన చేస్తారు. కనుక ఈరోజు నువ్వు ప్రార్థన చేయకపోయినను నీ గురించి నీ సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. వారు ఎందుకు చేస్తారంటే, దేవుని యొక్క ప్రశస్తమైన రక్తము వారి పట్ల కుమ్మరించబడ్డది కనుక, ఆ రక్తముతో కడుగుబడిన వారు దీవించబడి ఉండాలి, వారు దేవునిలో ఉండాలి, దేవుని యొక్క రాజ్యంకి నష్టము కలగకుండా ఉండాలని వారు ప్రార్థన చేస్తున్నారు. అటువంటి ప్రార్థనలు దేవుడు ఏం చేస్తాడు? గుర్తిస్తాడు. మరియు చాలా శ్రద్ధతో, మరి ముఖ్యంగా ప్రాధాన్యత కలిగి చేయాలి. ప్రార్థనని ఆఖరిలో పెడతాం, కానీ ప్రాధాన్యంగా దాన్ని ప్రార్థన చేయాలి. ఇవి పౌలు ప్రార్థన చేశాడు ఎపిసిల్కి. That the God of our Lord Jesus Christ, the Father of glory, may give unto you the spirit of wisdom and revelation in the knowledge of him. వీరందరి గురించి ప్రార్థన చేస్తూ, వారి విశ్వాసం గురించి, వారికి ఉన్న ప్రేమ బట్టి ఆయన విని, అపోస్తలుడైన పౌలు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, that the God of our Lord Jesus Christ, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని అయిన తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. అది చేస్తున్నాడు విజ్ఞాపన. సో పౌలు దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు? ఓకే, పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞానం ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు ప్రత్యక్షతని కలిగింపజేస్తాడు. ప్రత్యక్షత అంటే తెలియని విషయంని బయలుపరచుట. ప్రకటన గ్రంథం దాంట్లో అనేక వేల సంవత్సరాల తర్వాత ఆధునికమైన ఆ యొక్క ప్రపంచములు, వాటి యొక్క యుద్ధములు చూసి వాని గ్రహింపుకు అర్థము కాక వాడు అనేక విధంగా రాశాడు. అది మనము అనేక సంవత్సరాల తర్వాత చదువుతున్నందుకు మనకి ఆయన
గ్రహింపుకి మనం అందుకోలేక, మన యొక్క స్థితిని ఆయన గ్రహించలేక ఆ యొక్క విషయం చదువుకున్నప్పుడు అది అర్థం కాదు. కనుక అట్టి దాన్ని ప్రభు అయిన చూడండి, తలలో వస్తా, అటువంటి ఆ యొక్క గ్రంథమును పరిశుద్ధాత్ముడు విశదీకరించి చాలా డీటెయిల్గా అనగా వివరంగా దేవుడు మీకు ఏం చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. నేను ఆల్మోస్ట్ 2 years బ్యాక్ ఇది స్టార్ట్ చేశాను, ఇది నిర్మాణం కాకుండా స్టార్ట్ చేశాను. అప్పుడు అనేక మార్లు చెప్పాను, ఏంటి దీన్ని చదివినవాడు కానీ దీన్ని విన్నవాడు కానీ దీవించబడతాడు అని. మీరు నమ్మలే. కొంతమంది నమ్మారు కనుక వారి జీవితంలో అనేక అద్భుతములు చూశారు. నమ్మి విశ్వసించి దాన్ని ఇంటికెళ్ళి మరలా చూసి వారి పుస్తకం రాసుకుని నోట్స్ రాసుకుని వారు దాన్ని ధ్యానిస్తుండగా వారి అనేకమైన ఆశీర్వాదాలను వారు కలిగాయని నేను విన్నా. దేవుని యొక్క ప్రణాళికని ఏమై ఉన్నదో గ్రహించాలంటే పరిశుద్ధాత్ముడు మీకు బయలుపరచాలి. అదే ప్రత్యక్షత అంటే. సో పరిశుద్ధమైన లేఖనములు అని మనం చదివితే, ప్రతి ఏది చదివినాను, అఫ్కోర్స్ లేవీకాండం ఉందనుకోండి, అది చదివితే మీకు అర్థమవుతుంది, కానీ ఏమేమవుతుందో డీటెయిల్గా అర్థం కాదు. ఇందుకు రాయబడ్డది మీకు అర్థం కాదు, ఒక అర్పణ అని చదివేస్తాం అంతే. సో అలా అదేవిధంగా సంఖ్యాకాండంకి వచ్చామనుకో, 2 సార్లు నమోదు చేయబడుతుంది. ఏంటి, జనాభాల పేర్లు అవన్నీ చదువుతాం. ఇది ఇంద్రబాబు, ఇది ధర్మశాస్త్రం అంటాడు, ఎందుకు ఇన్ని వేలు అన్ని వేలు, వాడి అడిగి పుట్టాడు కదా. ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకి అర్థం కాదు. ఓకే, లేక అర్థమైనను దాంట్లో గ్రహింపు ఉండదు. అర్థమవుతున్న మాటలు. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వస్తాడో ఆ యొక్క నమోదు చేయని పేర్లలో, నమోదు చేయని సంఖ్యలో కూడా మర్మం తీసుకొస్తాడు. నేను రెవల్యూషన్ చెప్పినప్పుడు మీకు చూపించాను. పలానవాడు కుదూర్పు వైపు ఈ 3 గోత్రాలు ఉండాలి, పడమట వైపు 3 గోత్రాలు ఉండాలి, ఆ దక్షిణ వైపు 3 గోత్రాలు, ఇటువైపు 3 గోత్రాలు అని, ఆ గోత్రంలో ఎంతమంది ఉన్నారు, ఈ గోత్రంలో ఎంతమంది ఉన్నారు లెక్కేసేసాడు. నువ్వు బైబిల్ చదువుతుంది, నీకు అర్థం కావట్లే. కానీ ప్రత్యక్షమైన దేవుని ఆత్మతో తన ప్రత్యక్షం తెలియపరిచినప్పుడు, రెవల్యూషన్కి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, నీకు ఆ జనాభా లెక్కను చూపిస్తే ఏం కనబడుతుంది, సిలువ కనబడుతుంది. ఇటువైపు ఉన్న వాళ్ళు అంతమంది ఉన్నారు. సో అంటే ధర్మశాస్త్రంలో రాయబడినది మనకు అర్థం కాకపోయినప్పటికీ దేవుని ఆత్మ వలన మనకు కలుగు ప్రత్యక్షత వలన మనకు తెలియని విషయం అనేకమైన తెలుసుకుంటాం. సో పరిశుద్ధాత్ముడు ఒకటి మనకి జ్ఞానం కలిగిస్తాడు. రీడ్ మీ ఐజియా 11:2, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఏంటి, జ్ఞాన వివేకములకు ఆధారమగు, జ్ఞాన వివేకములకు ఆధారము. నీకు జ్ఞానము కావాలా, పరిశుద్ధాత్మనికి కావాలి. నీ కొడుకు చదవట్లేదు, మంచి మార్క్స్ రావట్లేదు, మంచిగా ఉండట్లేదు, దేవుని యొక్క భయముతో బ్రతకట్లేదు, దేవుని జ్ఞానంలో నడవట్లేదు అంటే ఏం కావాలి వానికి, పరిశుద్ధాత్మ కావాలి. మళ్ళీ చదువు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఇన్నున్నాయి. పరిశుద్ధాత్మునిలో ఇన్ని దేవుడిస్తాడు. ఆ యొక్క విజ్డమ్ నీకు రావాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ విజ్డమ్ మీరు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయాలి. అటువంటి ఆత్మ వలన మీకు ఆ జ్ఞానము కలగాలని. అందుకే నేను పిల్లలు చెప్పిన, నీవు దేవునికి తన యొక్క పరిశుద్ధమైన బలిపీఠం మీద నిలుచుని నువ్వు దేవుణ్ణి స్తుతి ఆరాధన అర్పించాలంటే ఎవరికి ఇస్తున్నావు అనే విషయం తెలియాలి. దేవుడు ఎవడో తెలియకపోతే ఎవరికి ఇస్తాను. నేను ఒక పిల్లడిని పిలిచి ఇది తీసుకెళ్ళి కింద అర్జున్ ఉన్న వాడికి ఇచ్చే అన్న. ఎవరికి ఇమ్మన్నా, ఎట్లా ఇస్తాడు? అసలు అర్జునే లేడు అక్కడ. ఒకరు ఉన్నా కూడా వీడు తెలియకపోతే ఎట్లా ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? ధనరాజ్కి అంటే ఇవ్వగలడా లేదా? క్రాంతికి అంటే ఇవ్వగలలేదా? అర్జున్కి ఏమంటే ఒక ఇంగ్లీష్ పేరు, పీటర్కి ఏమంటే ఇవ్వగలడా? ఇవ్వగలడు. పీటర్ కూడా ఇవ్వగలడు. ఎప్పుడు పీటర్ ఎవడో తెలిస్తే వానికి ఇవ్వగలడు. అలాగే దేవుడు అంటే ఎవరో తెలియకపోతే నువ్వు దేవునికి ఏ విధంగా ఆరాధిస్తావు? దేవుని ఆత్మ ఉన్నప్పుడే ఆయన యొక్క ప్రత్యక్షత నీకు తెలియపరచబడుతుంది. ఆ జ్ఞానం పట్ల చూడండి, యెహోవా ఆత్మ జ్ఞానము వివేచనము ఈ రెండు ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ ఇస్తాడా? ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడా.
తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను దేవుని పుట్టించు పట్ల ఆత్మ. భయము భక్తి కూడా పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అది ఆ జ్ఞానము నీకు రావాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు. రెండోది, and Revelation 1 Corinthians chapter 2 verse 10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఏం చేశాడు? ఎలా బయలుపరిచాడు? పరిశుద్ధాత్మ వలన జ్ఞానము, ఆలోచన, భయభక్తులు వచ్చిందే కాకుండా దేవుని ఆత్మ వలన మనకి ప్రత్యక్షత బయలుపరుచుతున్నాడు. ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అట్లా అవుతుంది. ఏం చేశాడు? ఆ ఆత్మ అన్నిటిని అట్లా అవుతుంది. కొన్నిటినే చూడు, మళ్ళీ బాగా చదువు. అన్నిటి ఎట్లయితుంది? అన్నీ చెప్తుందమ్మా. అరే మీరు భలేవారు. అన్నిటిని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారు కదా మీరు. అక్క అని గంట సేపు ఫోన్లో చెప్తావు, తమ్ముడు అని 3 గంటలు చెప్తావు. మరి అన్నిటిని చెప్తే పరిశుద్ధాత్మ చెప్పాలి కదా నువ్వు. అర్థమవుతున్న మాటలు? మరి అన్నిటినీ ఆయన తెలియపరిస్తే, అన్నిటినీ ఆయన జ్ఞాపకం వస్తే, ఆయన అన్నికి మనకి బయలుపరిస్తే మనం ఎవరితో మాట్లాడాలి? ఎక్కువ దేవునితో మాట్లాడాలి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని స్కూల్కి పంపిస్తారు, ఇంకేదో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పిస్తారు. తర్వాత చిన్నప్పుడు కొంచెం బెత్తం బట్టి చెప్తే కొంచెం వింటారు, కొంచెం భయపడతారు. ఒక వయసు వచ్చినప్పుడు తల్లికి వినడం మానేస్తారు, తండ్రికి కొంచెం భయపడతారు. ఇంకొక వయసు వచ్చినాక అది కూడా మానేస్తాడు. కానీ దేవుని భయము భక్తి ఉన్నవాడు తల్లిదండ్రులకు లోబడతాడు, పాస్టర్లకు లోబడతాడు, దేవుని ప్రజలకు లోపడతాడు, పెద్దలకు లోబడతాడు. ఎందుకనగా లోపరుచుకునే ఆత్మ వాడిలో ఉంటుంది కనుక, లోబడే బుద్ధి వాడికి పరిశుద్ధాత్ముడు ఇస్తాడు కనుక. అటువంటి పరిశుద్ధాత్ముడు దగ్గరికి నువ్వు వస్తేనే నీకు అది తెలుస్తుంది. చదువు మళ్ళొకసారి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆత్మ అన్నిటినీ తెలియపరుస్తుంది, దేవుని యొక్క మర్మంను కూడా తెలియపరుస్తుంది. అందుకే మీరు రెవల్యూషన్ని అంత ఏంటిది లోతుగా వింటున్నారు. ఈరోజు 20వ వారం ఆలోచించండి. 20వ వారం మనం మొదటి అధ్యాయంలో ఉన్నాం. మొదటి అధ్యాయంలో 20 వచనాలు చదివినాం. 20 వారాలు మనం చదువుతున్నాం. అంత లోతైన విశదీకరణ ఎవరు ఇస్తారు? దేవుని ఆత్మ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ జ్ఞానం ఏంటి, ప్రత్యక్షత ఏంటి? దేవుడు పరిశుద్ధాత్ముడు జ్ఞానంని ప్రసాదిస్తాడు. ఏమిస్తాడు? ఇస్తాడు. ప్రసాదం అంటే అర్థం ఏంటి? దేవుడి నుంచి ఇవ్వబడింది, దేవుడి నుంచి ఇవ్వబడింది. సో అనగా అది దేవునిది, కానీ ఇప్పుడు అది నీకు ఇవ్వబడుతుంది. సో దేవుడే జ్ఞానమై ఉన్న ఆయన నీకు ఇవ్వాలంటే ఆయనే నీలో వచ్చి ఉండాలి. పరిశుద్ధాత్ముని వలన నీకు జ్ఞానం కలగాలంటే నీవు పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి. సో జ్ఞానము అనేది దేవుడు ఇచ్చు ప్రసాదమైనది. జ్ఞానము దేవుని ఇచ్చుచున్న ప్రసాదము. సో దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మరి రెవల్యూషన్ అంటే ఏంటి? ఆ ఇవ్వబడిన ఆ జ్ఞానంను సద్వినియోగం చేసుకునుట. ఏ విధముగా ఆ జ్ఞానముతో నీవు పని చేయాలి. అనేక మందికి అనేక రకమైన జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉన్నను ఇట్లా నష్టమవుతుందేమో అని చెప్పిందబ్బా 6 సెన్స్, కానీ వినలేదబ్బా. ఎందుకబ్బా? మన 6 సెన్స్ అని తెలిసి కూడా నీకు 5 సెన్స్లు ఉంటే దాన్ని వినలేదు, 6వది కూడా వినకపోతే ఎట్లబ్బా? ఎప్పుడు వింటాడబ్బా అని నాకు 6 సెన్స్ కొట్టినా కూడా వినలేదను. సో అని అర్థమైందంటే జ్ఞానం ఉన్నను జ్ఞానంని సద్వినియోగం చేసే ఆత్మ నీకు ఉండదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఉంటాడో జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానముని ఏ విధంగా నీవు వాడి దాని యొక్క ఫలితం పొందాలో అట్టి ప్రత్యక్షతను తెలియపరుస్తుంది. అది ప్రత్యక్షత అంటే. Now the eyes of your understanding being enlightened, అనగా మీ మనోనేత్రములు వెలిగించబడాలి. మనం ఈ 2 విషయాలు చదువున్నాం. ఏంటి? మనోనేత్రములు వెలిగించబడుట దేనితో? జ్ఞానముతో, విజ్డమ్ అండ్ నాలెడ్జ్తో వెలిగించబడాలని యేసు ప్రభు యొక్క 4 ఆశీర్వాదంలో ఒక ఆశీర్వాదం, దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు. దట్ యువర్ ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్, దట్ ది ఐస్ ఆఫ్ యువర్ హార్ట్. అనగా అండర్స్టాండింగ్ అనేది అంటే యాక్చువల్లీ ఆలోచన అనేది ఎక్కడ వస్తుంది మనకి?
వివేచన. ఓకే, ఇది చేయాలి చేయకూడదని ఇది ఇక్కడ ఉంటుంది. కానీ ద ఐస్ ఆఫ్ యువర్ హార్ట్, నీ మనసు ఇక్కడ ఉన్నను మనిషి తన మనసుకి ఏది నచ్చుతుంది అదే చేస్తాడు. చేయొద్దని ఒకసారి చెప్పినను మనసుకి నచ్చిందే, ఎగ్జామ్స్ వస్తుంది చదువుకోవాలి అని ఏం చెప్తుంది, కానీ చదవకుండా టీవీ ఎవరు చూస్తారు, మనసు. నేను కాదు మమ్మీ నన్ను తిట్టొద్దు, అది మనసు చేయించింది, నేను కాదు. నేను అనుకున్నా చదువుతాను. ఒకటి అడిగినా మా అట్లా, ఎరా ఎందుకు చదవట్లేదు అంటే, కాన్సన్ట్రేట్ చేయట్లేదు అన్న, చేసి చదువుతాను మంచిగా, స్పెసిఫిక్గా చదవట్లే అన్నాడు. మీ మమ్మీ ఉద్యోగం మానేసి మీ ఇద్దరిని చదివించాలని మంచి గవర్నమెంట్ జాబ్ వదిలేసి కూర్చుంటే నువ్వు స్పెసిఫిక్గా చదవారా అన్న. సో వాడి వివేచన ఉంది, చదువుతూ వస్తుందని తెలుసు, కానీ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో కాన్సన్ట్రేట్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఏం చేయాలరా, పరిశుద్ధాత్మ నీకు ఉండాలి. దేవుని ఆత్మ ఉంటే కాన్సన్ట్రేట్ చేసి చదువుతాడు పిల్లడు. నువ్వు ఎంత కష్టపడు, తల్లిదండ్రులు డబ్బు ఖర్చు పెడతారు, వాళ్ళ జీవితం ఖర్చు పెడతారు, వాళ్ళని మంచిగా చదివిస్తారు, మంచి స్కూల్లో వేయిస్తారు. ఇన్ని చేసినను వారికి జ్ఞానం ఉన్నను ఏంటది రెవల్యూషన్ లేదు. కనుక చదివితే వస్తుంది, కష్టపడితే వస్తుందని తెలిసి కూడా చేయలేకపోవచ్చు, ఎందుకంటే ప్రత్యక్షత కలగట్లేదు. దేవుని ఆత్మ ఉంటే ఏమవుతుంది, ప్రత్యక్షత కలుగుతుంది. మరియు ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్, నీ మనసు యొక్క నీ మనోనేత్రములు తెరవబడతాయి. ఏ మనసు అయితే నీకు చేయించట్లేదు ఆ మనసుకి జ్ఞానం ఇవ్వబడుతుంది. ఆ మనసు యొక్క ఏంటిది అంధత్వం పోయి నీకు తేటగా కనబడుతుంది. నీ మనసుకు చెప్తుంది దేవుని ఆత్మ ఇది చెయ్యు అని. సో పరిశుద్ధమైన పౌలు ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్ యువర్ ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ మే బి ఎన్లైటెండ్, నీ మనోనేత్రములు వెలిగించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. Let's read Romans 10:9 and 10 please. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. ఎక్కడ విశ్వసించాలి? విన్నావు, చదివినావు, ప్రూఫ్ చూసావు, మైండ్ చెప్తుంది యేసు ఉన్నాడు, యేసు చనిపోయాడంట, సిలువ వేయబడ్డదని. పుస్తకాలు చెప్తే హిస్టరీ చెప్తుంది కదా. కానీ ఎక్కడ నమ్మాలి నువ్వు? నీ హృదయమందు విశ్వసించాలి. నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. అక్కడ విశ్వసిస్తేనే, అనగా పరిశుద్ధాత్ముని వలన నీకు ప్రత్యక్షత కలిగితేనే నీకు రక్షణ వస్తుంది. నీ మనసుకి ఆయన రక్షిస్తాడని గ్రహింపు నీకు వస్తేనే తప్ప నీకు రక్షణ కలగదు. సో నీవు నీ మైండ్ చెప్పినను మనసుకు నచ్చింది చేస్తావు కాబట్టి ఆ మనసు యొక్క అండర్స్టాండింగ్, ఆ మనసు వెలిగించబడాలని, జ్ఞానంతో వెలిగించబడాలని ప్రార్థన చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. ఎక్కడ విశ్వసిస్తాడు? హృదయములో. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోను. ఇక్కడ విశ్వసిస్తే అప్పుడు నోటి నుంచి ఒప్పుకుంటాడు. ఇక్కడ విశ్వసిస్తే అప్పుడు నోటి నుంచి కన్ఫెషన్ వస్తుంది. ఓకే, నా పౌలు ఈ విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విజ్ఞాపనలో 3 విషయముల గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. మొట్టమొదటి ద హోప్ ఫర్ హిస్ కాలింగ్. చదువు ఒకసారి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో. కొంచెం జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఆయన పిలిచాడు, అవునా కదా? మొట్టమొదటిది ఎంపిక గుర్తుకుందా? మర్చిపోయారా? సో ఆయన ఎన్నుకున్నాడు నిన్ను, ఆయన పిలిచాడు. ఆయన పిలుపుకు ఒక నిరీక్షణ ఉందంట. ఎవరు నిరీక్షిస్తారా పిలుపుకి? నీ పిలుపు యొక్క నిరీక్షణ అని అంటున్నాడు. నీకు పిలిచింది ఎవరు? సో నీ పిలుపుకి ఒక నిరీక్షణ ఉంది. ఎవరికి ఉందా నిరీక్షణ? రీడ్ అగైన్. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు
నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇప్పుడు చూడండి, నిరీక్షణ అని అర్థం ఏంటి? ఒక దానికోసం వస్తుంది, మనకి ఇవ్వబడుతుంది అని. దేవుడు నిన్ను పిలిచి ఆ పిలుపుకి నీవు స్పందించిన నీ స్పందన, నీవు ఆయన తట్టు తిరిగి నీ జీవితంను ఇచ్చు నిరీక్షణ ఆయనకు ఉందంట. ఆ నిరీక్షణ నీకు తెలియాలంటే నీ మనోనేత్రం వెలిగించబడాలి. నీవు దేవుని పట్ల నిరీక్షించడమే కాదు, నీ పిలుపు పట్ల ఆయనకునే నిరీక్షణ నీకు తెలియాలి. అనగా ద థింగ్ ఇస్, పెళ్ళి నిశ్చయమైంది. సో నిశ్చయమైనప్పుడు ఇప్పుడు పెళ్ళి అవుతుంది అని ఎవరికి తెలిసి విషయము? తిమోతి గారికి తెలుసు. తిమోతి ఎవరికైతే వివాహం చేసుకుంటే నా పిల్లకి తెలిసే తెలీదా? అవునా? పక్కా. సో పెళ్ళి రోజు పలానా రోజు అన్నప్పుడు ఎవరు వెయిట్ చేస్తారు? తిమోతియా వాళ్ళ ఆవిడ? ఇద్దరు పక్కా. అలాగే దేవుని గురించి ఎలాగైతే నీవు నిరీక్షిస్తున్నావో నీ గురించి కూడా దేవుడు అలా నిరీక్షిస్తున్నాడు. నీవు ఎంతకాలము దేవుడు నిరీక్షిస్తున్న విషయమే నాలాంటి బోధకులు చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ అంటుండు, నీ గురించి, నీ పిలుపు గురించి ఆయన నిరీక్షిస్తున్న జ్ఞానము, ఆ జ్ఞానోదయము నీకు కలగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. సో అపోస్తలుడైన పౌలు అప్పుడు ప్రార్థన చేశాడు ఎఫెసీయులకి. ఇప్పుడు మనం చదువుతూ దాన్ని ధ్యానిస్తుండగా ఆ ప్రార్థన మరొకసారి అపోస్తలుడైన పౌలు చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు, నేను మీకు బోధిస్తున్నాను. ఈ బోధలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన నీకు పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఉందని విషయం నీకు గ్రహింపు వచ్చింది. అంటే అర్థమైంది తెలుసా? అపోస్తలుల యొక్క ప్రార్థన, పౌలు యొక్క ప్రార్థన నీ పట్ల దేవుడు ఆలకించి ఉన్నాడు. నిరీక్షించబడిన దాని యొక్క నిజస్వరూపమే విశ్వాసము. యేసు విశ్వాసమై ఉన్నాడు. యేసుకు అని చెప్పిన ప్రతి మాట విశ్వాసం వలనే సమస్తం సృజించబడింది. సో యేసుకు విశ్వాసం ఉందంటే యేసు నిరీక్షణ కావాలి. నిరీక్షణ కావాలంటే ఏదో ఒక దాని గురించి ఆయన వెయిట్ చేయాలి. ఎవరి గురించి వెయిట్ చేస్తున్నాడు అనుకున్నావు? నీ గురించి వెయిట్ చేస్తున్నాడు. ఆయన పిలిచిన పిలుపుకి స్పందించి దాని గురించి ఆయన కలిగి ఉన్న నిరీక్షణ నీకు తెలియాలని అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు ఆ యొక్క నిరీక్షణ గురించి నీకు ఈరోజు నేర్పిస్తున్నాడు. సో ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం ఏం చదువుతున్నాము? మనం ఎఫెసీ స్థితిలో ఉన్నామని. సో ఆయన ఎఫెసీయుల కోసం ప్రార్థన చేసిన ప్రార్థన ఎవరికి వర్తిస్తుంది? ఇప్పుడు మనకు వర్తిస్తుంది. వారికి చేసిన వాళ్ళకి వర్తించిందా లేదా? ఇప్పుడు దేవునికి నీ పట్ల, నీ పిలుపు పట్ల, ఆయన నీకు పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఉందని నీవు గ్రహించేవంటే దాని అర్థం ఏంటి? అపోస్తలుడు పౌలు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. నీకు పరిశుద్ధాత్ముని వలన అట్టి ప్రత్యక్షత తెలియపరచబడుతుంది. ఆయన పిలుపు యొక్క నిరీక్షణ. ఐ కాల్ యూ బై నేమ్, నేను నీకు పేరు పెట్టి పిలిచాను, నేను నా చేతి మీద నీ యొక్క పేరును చెక్కి ఉన్నాను. చెక్కినవాడు, పిలిచినవాడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. నీవు ఏ విధముగా అయితే కలయిక గురించి, వివాహం యొక్క దినం గురించి వెయిట్ చేస్తావో కదా, అప్పుడు మా తిమోతి బ్రదర్ ప్రతిరోజు వచ్చేవాడు, ఉండేవాడు కాదు. బండి ఉంది కానీ వాడు ఉండేవాడు కాదు. మేమేమనుకున్నాము, అయ్యో మేమందరం విడబడ్డం, వాడు ఒక్కడే అదృశ్యం అయిపోయి దేవుడు వచ్చి వెళ్ళిపోయాడేమో అనుకున్నాం. ఎందుకంటే బండి ఉంది అక్కడ. తీరా చూస్తే పైట ఎప్పుడు టెరస్కి వెళ్ళేవాడు కాదు, టెరస్లో ఉండేవాడు. ఏంట్రా వస్తున్నా అన్న అని వచ్చేవాడు. ఏంద్రా అంటే బేబీతో మాట్లాడు, బేబీస్ వాళ్ళ ఆవిడ పేరు. సో అంతగా గంటలు మాట్లాడేవాడు. అర్థమైందా? ఎందుకు? ఆ డేట్ గురించి. బేబీ కూడా పాపం ఆయన ఫోన్ చేస్తాడేమండి అని వెయిట్ చేసేది. ఇద్దరు నిరీక్షణ కలిగి ఉన్నారు. దేన్ని బట్టి? ఆ దినం రోజు ఎప్పుడైతే దినం సంభవించిందో, అయిపోయిందో, బేబీ ఇంకా నిరీక్షిస్తుంది, కానీ వీడు మాత్రం పడుకుంటుండో, ఇంకా మాటలు లేవు, మాట్లాడి ఇంటికోసం పడుకుంటున్నాడు బెడిఫుల్ గాడు. సో కానీ ఇక్కడ ఏ బ్లెస్సెడ్ నిరీక్షణ గురించి అయితే మనం వెయిట్ చేస్తున్నామో, దీవించబడిన నిరీక్షణ ఏంటది? మధ్యాకాశంలో మధ్యాకాశం దేవుడు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుట. సో ఆ దినము గురించి నీవు నిరీక్షించినట్లే పిలిచిన దేవుడు నీ పట్ల నిరీక్షిస్తున్నాడు. ఎప్పుడు వస్తుంది? వెన్ ఐ విల్ గో అండ్ టేక్ మై బ్రైడ్. ఎప్పుడు వెళ్ళి నేను తీసుకుంటాను? ఎప్పుడు వెళ్ళి నేను వారిని స్వీకరిస్తాను? ఎప్పుడు మేము కలుసుకుంటాము? సో ఆయన పిలుపు యొక్క నిరీక్షణ గురించి ప్రార్థన చేశాడు అపోస్తలుడు పౌలు.
కానీ పరిశుద్ధాత్మని వలన అట్టి ప్రత్యక్షత మనకి ఇప్పుడు దేవుడు తెలియపరిచాడు. ఫస్ట్ థింగ్ ఈజ్ పిలుపు యొక్క నిరీక్షణ అయింది. రెండోది హిస్ ఇన్హెరిటెన్స్, ఆయన స్వాస్థ్యము గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన స్వాస్థ్యం ఎవరంటే మనం. ఆయన స్వాస్థ్యం ఎవరు? మనం. ఓకే, మాథ్యూ 13:11 చదువు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. ఓకే, సో మీకేమి ఏమి అనుగ్రహించబడుతుంది? పరలోక రాజ్య మర్మములు. పరలోక రాజ్య మర్మములు. ఓకే, మన బ్రదర్ తిమోతి ఉన్నాడు కదా, అడిగిన అరే ఏం మాట్లాడుతుంటావురా అని. ఏం మాట్లాడుతా అన్న, పెళ్లి చేసుకుంటున్నా, అప్పులు అవుతున్నాయి కదా, ఇప్పటికే ఇంత అప్పులు అవుతున్నాయి, ఆ అప్పుల విషయమే డిస్కస్ చేస్తున్నాం ఇద్దరం. మరి ఏమన్నది బేబీ అంటే, భయపడకు, మా నాన్న ఒక చైన్ ఇచ్చిండు, కావాలంటే చైన్ తాకట్టు పెట్టాను, అప్పు తీసేద్దాం, నువ్వేం భయపడకని. అర్థమవుతుందా? అనగా వారు రేపు వారు కలిసి జీవించిన ఆ జీవితమును ఏ విధముగా సమస్యల్ని పరిష్కరించుకోవాలో, ఏ విధంగా సమస్య నుంచి బయటకు రావాలో ఇద్దరు కలిసి మాట్లాడుకో. మంచి మాట్లాడుతుంది, గుడ్ బాయ్. సో అనగా రేపు వారిద్దరు కలిస్తే వీరిది వారిది, వారిది వీరిది కలిసి ఆ యొక్క సమస్యని పరిష్కరింపజేయగలరు. సో అప్పటి వరకు అవునా అని ఆ నెక్స్ట్ డేనే ఊరికి వెళ్ళి చైన్ అంటే ఏం చేస్తుంది? పెళ్ళి లేదుగా చైన్ కావాలరా నీకు అంటుంది, అవునా కదా? ఎందుకనగా పరలోకంలో ఆ మర్మములు, ఆయన గృహములో ఏ విధముగా నీవు ఉంటావు, ఏమేమి నీకు కలుగుతాయి అనే ఆ మర్మములు పరిశుద్ధాత్ముడు నీకు తెలియపరుస్తాడు. అవి లోకానికి మరుగుపరచబడి ఉన్నాయి కానీ మీకు వాటి గురించి తెలియపరచబడుతుంది. చదువు ఒకసారి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరికి అనుగ్రహింపబడ్డది? ఓకే, లెట్స్ రీడ్ Titus 2:14 ప్లీజ్. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తనకు తాను అర్పించుకొని ఏం చేసుకున్నాడు? తన కోసం తన సొత్తుగా నిన్ను కొనుక్కుంటున్నాడు. అనగా నీ జీవితము, నీ ప్రాణము దేవుని ప్రాణము కన్నా గొప్పదని దేవుడు తలంచి తన ప్రాణంను పోయినా పర్వాలేదు కానీ నీ ప్రాణంని కాపాడుకుని వీడు నావాడు అని దేవుడు తన యొక్క ప్రాణం ఇచ్చాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సమస్తమైన దుర్నీతి నుండి అనగా మనము నీతిమంతులుగా అవ్వలేమని మనకి తెలుసు, ధర్మశాస్త్రం వలన అసలుకే కాలేకపోతామని తెలుసు. అట్టి దుర్నీతి, సమస్త దుర్నీతి నుంచి మనలను బయటికి తీసుకురావడానికి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని, మంచి కార్యములు చేయు ప్రజలుగా మనం ఉండాలన్నందుకు తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసి తన కోసం ఏం చేస్తున్నాడు? మనం అనుకుంటున్నాం దేవుని కోసం మనం పవిత్రపరచబడాలనుకుంటున్నాం, కానీ దేవుడు అంటే నువ్వు నా కోసం పవిత్రపరచబడాలి. సో నీవు పవిత్రపరచబడాలంటే కూడా పని నేనే చేయాలి. నేను పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధుడిగా ఉండాలి, కానీ నువ్వు ఉండలేవు ఎందుకంటే నువ్వు అపవిత్రుడివి. కానీ అపవిత్రుడైన నిన్ను పరిశుద్ధుడిగా మార్చవలసిన బాధ్యత నాది. మళ్ళీ చదువురా ఫస్ట్ నుంచి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని. ఎవరి కోసము? సో నీవు పరిశుద్ధుడిగా ఉండాలంటే ఎవరి కోసం ఉంటున్నావు? తన సొత్తుగా చేసుకొనుటకు, తన సొత్తుగా చేసుకుంటున్నాడు. అంటే ఏ తండ్రి అంటున్నాడు, నీవు నీ ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వీరందరి ప్రాణం కానీ నీ ప్రాణంతో పోగొట్టుకుని సంపాదించుకుంటే అదే నాకు ఐశ్వర్యం అంటాడు. అనగా దేవుడు తన కుమారుడు అంటే ఏమంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అట్లా నేను చాలా అంత ప్రియ కుమారుడైన వానికి నీ గురించి వదులుకుని నిన్ను హత్తుకుంటున్నాడు. అనగా అంత ప్రియమైన కుమారుని కూడా దూరము చేసుకున్నంత గొప్ప ప్రేమ నీ పైన ఉంది. నీకు నాకు లేదు కానీ ఆయనకుంది. సమస్త దుర్నీతి నుండి నిన్ను బయటికి తీసుకురావడానికి, తన స్వాస్థ్యముగా, తన కోసము, తన సొత్తుగా నిన్ను చేసుకున్నటకు ఆయన తనకు తానే పోగొట్టుకున్నాడు, తనకు తానే చంపుకున్నాడు. మన కొరకు ఏం చేశాడు? అర్పించుకొనేను. చూసావా ఏం చేశాడు దేవుడు? అర్పించాడు. మీరు దేవునికి అర్పించాలంటే
నీవు ఎవరికి అర్పిస్తున్నావో, ఏ విధంగా అర్పించాలో తెలుసుకోవాలి. దేవుడు తనకు తాను అర్పించుకోవాలంటే మీరు దుర్నీతిపరులని తెలుసు, మీరు అవిశ్వాసులను తెలుసు, మీరు దేవునితో వైరం ఉన్నవారని తెలుసు. అవన్నీ తెలుసుకుని వాటిని విమోచించి, అనగా దానికి వెల చెల్లించి, దాన్ని తిరిగి మిమ్మల్ని ఆయన సొత్తుగా సంపాదించుకునే నిమిత్తమై ఇవన్నీ చేశాడు. 1 Peter 2:9 ప్లీజ్. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి, మీ టైటిల్స్ చూడండి. మళ్ళీ చదువు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఒక నిమిషం. చీకటి ఓకే, వెలుగు ఓకే, ఆశ్చర్యకరమైన వెలుగు ఏంటి? ఆశ్చర్యకరమైన వెలుగు ఏంటంటే, ఇది చీకటి, దాంట్లో వెలుగు లేదు. చీకటి అనేది ఎలిమెంట్ కాదు, అంటే ఒక మూలకం కాదు, అంటే ఒక వస్తువు కాదు. ఓకే, కానీ లైట్, వెలుగు అనేది మాత్రం ఒక మూలకం, ఒక ఎలిమెంట్. సో చీకటి వస్తువు కానప్పుడు మరి చీకటి ఎట్లా వస్తుంది? ద యాబ్సెన్స్ ఆఫ్ లైట్, అనగా వెలుగు లేనితనమే చీకటి. సో దేవుడైతే వెలుగై ఉన్నాడు, నీవు చీకటిలో ఉన్నావు. చీకటిలో ఎందుకున్నావంటే ఆ వెలుగు నీకు లేదు కనుక. చీకటిలో ఉన్నందుకు నీలో, అనగా వెలుగు లేనందుకు నీవు చీకటిలో ఉన్నావు. కానీ చీకటిలో ఉన్న నీకు వెలుగు రావాలనేది ఆశ్చర్యమైనది. అసలు నువ్వు చీకట్లు ఎందుకున్నావంటే దేవుడి నుంచి వెడబాటులో ఉన్నావు కనుక. దేవుడు పరిశుద్ధుడు, నువ్వు అపవిత్రుడు కనుక నీవు చీకట్లో ఉన్నావు, ఆయన వెలుగై ఉన్నాడు. కానీ ఈ వెలుగు ఇప్పుడు ఆ చీకటిని తొలగించాలంటే ఏం చేయాలి? వెలుగు చీకట్లోకి ప్రకాశింపబడాలి. అర్థమవుతున్న మాటలు? సో ఎప్పుడైతే వెలుగు చీకట్లోకి ప్రకాశించబడుతుందో అది ఆశ్చర్యమైన విషయం. ఎందుకనగా చీకటి అనేది వెలుగు ఆపోజిట్ అయి ఉన్నది కదా, వ్యతిరేకమైనది. సో చీకటిని తొలగించాలంటే వెలుగు చీకటిలోకి ప్రవేశించాలి. కానీ వెలుగు చీకటిలోకి ప్రవేశిస్తే అసలు చీకటి ఉండదు. దేవుని ఆత్మ ఎప్పుడైతే నీలో ప్రవేశిస్తుందో దేవుని యొక్క ప్రతి పరిశుద్ధత నీలో ప్రవేశిస్తుంది, దేవుని నీతి నీలో ప్రవేశిస్తుంది. అందుకే అది ఆశ్చర్యమైన వెలుగు. దేవుని ఆత్మని పిలిచావు, కానీ దేవుని ఆత్మలో ఉన్న ఆ స్వభావాలన్నీ నీలో ఇప్పుడు ఇముడిపరచబడతాయి, అవి నీలో ప్రవేశించాయి. ఎందుకనగా ఆ వెలుగులో అవన్నీ ఉన్నాయి. మళ్ళీ చదువురా. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం, రాజులు, యాజకులు, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూడండి, 5 ఫైండ్ స్టాండ్స్ ఫర్ గ్రేస్. 5 దేనికి సాదృశ్యమై ఉంటుంది? 5 నంబరు సంఖ్య కృపకి. సో కృప బట్టి ఏమేమి వస్తున్నాయి నీకు? ఏర్పరచబడిన వంశము. ఏమయ్యాను? ఫస్ట్ నువ్వు ఏమయ్యావు? ఏర్పరచబడిన వంశము. వంశం అర్థం ఏంటి? దానికి వంశం యొక్క పేరు ఎట్లుంటుంది? ఎవడో పేరు ఉంటుంది, మన పితృ ఉంటుంది. సో నీవు దేవుని వంశంలో చేర్చబడ్డం అంటే నీ యొక్క మూల నాయకుడు, లేక నీ యొక్క మూల పురుషుడు ఎవడు? దేవుడు. ఆ పేరు, ఆ వంశం నీకు ఇవ్వబడుతుంది. దూతలకు అట్టి వంశం ఇవ్వబడలేదు, కానీ దేవుడు నీకు నాకు ఆ వంశం ఇస్తున్నాడు, ఆ వంశం పేరు ఇస్తున్నాడు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. రాజులు, యాజకులు. పాత నిబంధన యావత్తులో రాజు యాజకుడు కాకూడదు, యాజకుడు రాజు కాకూడదు. కానీ దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చిన ఈ యొక్క వంశం మాత్రము వారు రాజులు, వారు యాజకులు. ఎందుకనగా నేను రాజును, నేను యాజకుడును. ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, రాజుగా పరిపాలిస్తాడు. సో నేనే రాజు, యాజకులు ఉన్న నా యొక్క జనాంగం ఏమవుతారు? రాజులు, యాజకులు అవుతారా? 3వది అయిపోయింది. 4వది పరిశుద్ధమైన జనము. ఏం జనము? పరిశుద్ధమైన దేవుడి గురించి తెలుసు, కానీ పరిశుద్ధమైన జనం గురించి తెలియదు.
దేవుడు అంటున్నాడు, నేను నా ఆత్మ ద్వారా పరిశుద్ధమైన జనముగా మిమ్మల్ని చేయబోచున్నాను. తర్వాత దేవుని సొత్తైన ప్రజలు దేవుని సొత్తు, ఆయన ప్రాపర్టీ. ఏంటి? ఆయన ప్రాపర్టీ. ఓకే. సో ఇది పౌలు యొక్క రెండో విజ్ఞాపన. మొట్టమొదటిదేమో ఆయన పిలుపు యొక్క నిరీక్షణ, రెండోది ఆయన స్వాస్థ్యము. ఏం స్వాస్థ్యము? పరలోకపు మర్మములు తెలియపరచు అట్టి రహస్యములు చెప్పాడు నీకు. అంతేకాకుండా దేవుని యొక్క సొత్తై ఉన్నావు నీవు, దేవుని యొక్క ఏర్పరచబడిన వంశమై ఉన్నావు, రాజై ఉన్నావు, యాజకుడై ఉన్నావు, పరిశుద్ధ జనమై ఉన్నావు. 5 విడుదలు నీ ముందు ఉన్నాయి. పేరు రాసి కింద ఇవన్నీ రాసుకోవాలి. These are the entitlements that you've been entitled by the Holy Spirit. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోకి వచ్చినందుకు, అందుకే ఇది ఆశ్చర్యమైన వెలుగు. ఆయన రావడంతో నీకు 5 బిడుదలు నీకు ఇవ్వబడుతున్నాయి. ఆయనకున్న బిడుదల నీవు ఆశ్చర్యంగా నీకు వస్తుంది. వెలుగు నీలో ప్రవేశించినప్పుడు, దేవుని ఆత్మ మనిషిలోకి దూరినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. హల్లెలూయా. మూడో చదువుదాం, వచ్చే వారం దాని గురించి వివరణ తెలుసుకుందాం. ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్. మిక్కిలి ఘనత గల ఆయన శక్తి. మిక్కిలి ఘనత కలిగిన ఆయన శక్తి. ఏంటి ఆ శక్తి? ఘనమైనది. ఇప్పుడు ఆయన లోకం యావత్ను సృష్టించాడు. భూమి, ఆకాశంలో, చంద్ర నక్షత్రంలో అన్ని సృష్టించాడు. ఎంత సామర్థ్యము, ఎంత జ్ఞానము, ఎంత గొప్పతనం కాకపోతే ఆ సృష్టిని చూస్తూ మనం డిస్కవర్ మనం సైన్స్ అనేది ఏంటి అంటే ఉన్నది తెలుసుకొనుట. సో ఆయన సృజించినది మనము తెలుసుకుంటూ, ఇప్పుడు ఇది తెలుసుకుని తర్వాత ఇది కాదని ఇంకో తీరు చేసి అతను ఇంకో తీరు చేసి అతను ఇదంతా తప్పని ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్తే అది కరెక్ట్ అని కొన్ని రోజులు నమ్మినాక, ఏదో ఒక ఫ్రెండ్ దగ్గరికి పోయినాం, హోంవర్క్ రాయించిండు. సో హోంవర్క్ రాయిస్తే ఎన్ని ప్లానెట్స్ ఉంటే 9 ప్లానెట్స్ అని రాసిండు వాడు. ఎన్ని గ్రహాలు ఉన్నాయి మన సోలార్ సిస్టంలో? 9 గ్రహాలని రాసిండు. ఆ టీచర్ క్రాస్ కొట్టేసింది, మార్క్ పోయింది. సో వాడు అన్నాడు, ఏం చేసినావు, నీకు నేను పడుకుంటా అని చెప్పి డాడీ హోంవర్క్ చేయమంటే ఏం చేసినావు అని తిట్టిండు కొడుకొచ్చి. ఇదేంద్రా, నేను హోంవర్క్ చేస్తే నా టీచర్ 9 ప్లానెట్స్ లేవని చెప్పి రన్ రాంగ్ చేస్తుంది. రేపు దాంట్లో అడుగుతా అంటాడు భార్య అనేది, నీ మొహం ఆ 9వ గ్రహం తీసేసారు, ఇప్పుడు 9వ గ్రహం కాదు ఇప్పుడు. జీవితాంతమే చదువుకున్నావు, మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు రావు, నీ కొడుకు రావు అన్నది. సో 9 గ్రహాలు ఉన్నాయని చెప్పిన సైన్స్ టీచర్ ఇప్పుడు ఏం చేస్తుంది? 9వ గ్రహమే కాదంటుంది. ఎందుకనగా ఆశ్చర్యమైన జ్ఞానం అట్లా లేదు కనుక వాళ్ళకి రోజు ఆశ్చర్యాలే. సైన్స్ కనుక్కుంటుంటే ఆశ్చర్యపడుతున్నాం. ఆశ్చర్యమైన సృష్టించిన వాడు ఎటువంటి ఆశ్చర్యకరుడు. మరి ఆయన శక్తి ప్రాబ్లం సృష్టిలో ఉందా, ఇంకా దేంట్లో ఉందో మీరు రేపు నాకు వచ్చినప్పుడు చెప్పాలి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు. మేము నీ పట్ల నిరీక్షణ కలిగి ఉన్న వారమని మేము అనేక మార్లు తెలుసుకున్నాము. కానీ మా పిలుపుకి నిరీక్షణ కలిగి ఉన్న వాడమని అట్టి జ్ఞానంని మాకు ప్రసాదింపజేసావు. జ్ఞానోదయం కలిగించు ప్రభువా అని చేసిన ప్రార్థనను నేడు పరిశుద్ధాత్మని వలన మాకు నాయన జ్ఞానం కలిగించడమే కాక దాన్ని ప్రత్యక్షతని చూపించి ఉన్నావు. నీకు స్తోత్రములు నాయనా. మరి నీవు మమ్ములను పిలిచిన మమ్ములను నాయనా రాజులుగాను, నాయనా మరి ఏర్పరచబడిన వంశముగాను, మరియు యాజకులుగాను, మరియు పరిశుద్ధ జనముగా, మరి ముఖ్యముగా నీ సొత్తుగా మాకు పిలుచుచున్నావు నాయనా. అవి తెలుసుకోవాలని పౌలు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడా ఈరోజు మాకు తెలియపరిచావు. నీకు స్తోత్రములు ప్రభువా. మేము నీ జ్ఞానంలో పెరుగుచుండగా మా పిల్లలకి మాకు నీ భక్తి నాయన దేవుని ఆత్మ వలన కలుగు భక్తి మాకు కలిగింపజేయమని ప్రార్థన చేయుచున్నాము ప్రభువా. అన్ని ఆలోచనలు, ప్రతి జ్ఞానము పరిశుద్ధాత్మలో ఉందని నాయన యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చెలివిచ్చున్నది. నాయన అట్టి జ్ఞానము యావత్తు మా ఇంటి వారందరికీ అనుగ్రహించబడేలాగిన కృప చూపమని ప్రార్థన చేయుచున్నాము నాయన. అపోస్తులు పౌలు తన సంఘం గురించి ప్రార్థన చేసినట్లే నేను నా సంఘము గురించి ప్రార్థన చేయుచున్నాను. నీ సంఘమైన అనేకమైన క్రైస్తవుల గురించి ప్రార్థన చేయుచున్నాను. ఇట్టి జ్ఞానోదయం
జ్ఞానోదయము వారికి కలుగులాగిన నాయనా నీ జ్ఞానాత్మక ప్రత్యక్షతని వారికి కలిగింపజేయమని ప్రార్థన చేయుచున్నాము. నీకు స్తోత్రములు. ఇదిగో నాయనా మరి బహుదూరం నుంచి వచ్చిన వారికి నాయనా వారి ప్రయాసం నాయనా వ్యర్థము కాకుండా నీ ప్రత్యక్షతని కనుగొనలాగిన, నీ ఆత్మలో వారు వెలుగులాగిన, నీ ఆత్మతో ఆశ్చర్యమైన వెలుగులో వారు ప్రవేశించులాగిన వారి జీవితాన్ని మార్చమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.